3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ప్రభు తన వాక్య భాగమును దీవించినట్లు తలను ఉంచితే ప్రార్థన చేస్తున్నారు. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ఆయన, మీ పరిశుద్ధ పాదములకు మరొకసారి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవ, మరొకసారి మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. మేమందరము కూడా మీ మాటల కొరకు వేచి ఉండగా సమయోచితమైన మీ మాటలు, మా జీవితాలకు సరిపడు మీ మాటలు, సంతోషమును ఆనందమును తృప్తిని ప్రసాదించు మీ మాటలను మీ వాక్యము ద్వారా మీరే మాకు అందించండి. ఈ సమయంలో నిలువబడిన మనిషిని మరుగుపరిచి చదువుబడిన మీ మాటలను దీవించి వివరించుమని, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన సంఘాన్ని, సోదర సోదరులందరినీ మీ సేవకుని ఆశీర్వాదములతో నింపి వర్ధన చేయమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయకాలమున దేవుడు తోడై ఉంటాడు అనే సంగతులను నలుగురి జీవితాలలో మనం ధ్యానం చేశాము. ఈ సమయంలో మరొక అంశాన్ని జ్ఞాపకానికి తేబోతున్నారు. మనం చదివిన రోమా పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట కనబడుతుంది. అదేమిటో నేను చదువుతున్నాను, చూడండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. నేను చదివిన ఈ మాటలలో ఒక ప్రాముఖ్యమైన పదం మనకు కనబడుతుంది, ఆయన దృష్టికి. అలాగైతే ఈ సమయంలో ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలి అనే సంగతులను కొన్నిటిని దైవ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తున్నాను. మనం చదివిన ఈ రోమా పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ధర్మశాస్త్ర సంబంధముగా ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని దృష్టిలో నీతిమంతుడు కావాలి అంటే ధర్మశాస్త్ర సంబంధముగా నీతిమంతుడు కాలేడు. కారణం ఏమిటి అంటే ధర్మశాస్త్రం అనేది థర్మామీటర్ లాంటిది. థర్మామీటర్ ఎలాగునా జ్వరము మనకి ఎంత ఉందో చూపెడుతుంది, కానీ జ్వరాన్ని అది తీసివేయదు. అలాగే ధర్మశాస్త్రము మన జీవితాన్ని, మన పాపాన్ని బయట పెడుతుంది, కానీ పాప పరిహారము, రక్షణ అది ఇవ్వలేదు. కానీ అందుకే ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, ఆయన దృష్టికి నీతిమంతుడు కానేరడు. అంటే నీతిమంతుడు కావాలి అంటే ఆయన దృష్టిలో ఒక కార్యం ఉన్నది. ఇది మనం గమనించాలి. ఏమిటి ఆయన దృష్టికి నీతిమంతుడు? రోమా పత్రిక 3వ అధ్యాయములోనే 24వ వచనం చదువుదాం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతుడు కాలేరు, కానీ దేవుని దృష్టికి ఒక వ్యక్తి నీతిమంతుడుగా కావాలి అంటే దేని ద్వారా? ఆయన కృప చేతనే. ఈ మాట గమనించాలి. యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరి రక్షణ పొంది, చూడండి, ఆయన
మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్చించుచున్నాడు. చాలండి. మనుషులందరూ రక్షణ పొందాలి అని దేవుని దృష్టికి ఏది మేలైనది అంటే మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ లేని వారు దేవుని దృష్టిలో లేని వారు, రక్షణ పొందని వారు దేవుని దృష్టిని గైకొనని వారు అని మనం గమనించాలి. దేవుని దృష్టికి ఏది మంచిది అంటే మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనం రక్షణ పొంది ఉండవచ్చు, కానీ మైక్ ద్వారా వినేవారు ఇంకా రక్షణ లేకుండా ఉన్నారేమో దేవుని దృష్టిలోని ప్రాముఖ్యమైనదిగా గమనించాలి. రెండవదిగా తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఇది మంచిది. చూడండి, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇది మంచిది. ఇది మంచిది. మన రక్షకుడకు దేవుని దృష్టికి మళ్ళా వచ్చిన దేవుని దృష్టి, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మనం గమనించాం. తిమోతికి పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఇది మంచిది అన్నాడు. తరువాత దేవుని దృష్టికి అనుకూలమైనది అన్నాడు. ఈ మాట గమనించాడు. ఏమిటి మంచిది, ఏది దేవుని దృష్టికి అనుకూలమైంది? అక్కడ మొదట్లో ఏం చదువుతున్నాం మనం అండి? సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి. కాదండి, ప్రారంభంలో ఏముంది? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులు చేయవలెనని హెచ్చరించుచున్నారు. ఇది మంచిది. దేవుని దృష్టికి మంచిది ఏది అంటే ఒక లిస్ట్ ఇచ్చాడు అక్కడ. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా ఏమన్నాడు? కొన్ని పదాలు వాడాడు. విజ్ఞాపన చదువుతారండి. విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు. కొంచెం నేను మీకు జ్ఞాపకానికి తెస్తాను, మిమ్మల్ని ప్రశ్నించను. విజ్ఞాపనలు అంటే ఏమిటి? ప్రార్థనలు అంటే ఏమిటి? యాచనలు అంటే ఏమిటి? కృతజ్ఞతాస్తుతులు అంటే ఏమిటి? మరి అక్కడ 4 చెప్పాడు. అసలు ఈ 4 మనకు తెలుసా? ఈ 4 మన జీవితంలో ఉన్నాయా? ఏమండి? పరీక్ష వ్యాపరించి ఆన్సర్ చేయమంటే చేయగలమా మనం? విజ్ఞాపన అంటే ఏంటో చెప్పగలమా? శనివారం చేసేది విజ్ఞాపన అంటారా? శనివారం చేసేది విజ్ఞాపన కాదు. విజ్ఞాపన కూటానికి వెళుతున్నాం కానీ విజ్ఞాపన చేస్తున్నాం. ప్రార్థన అంటే ఏమిటి? యాచనలు అంటే ఏమిటి? కృతజ్ఞతాస్తుతులు అంటే ఏమిటి? మీరు మనసులో అనుకుంటారు, ఎన్ని మాకు తెలిసిన కార్యమయ్యా. మనకు వచ్చిన గొడవ ఏంటంటే తెలుసనే మనం మోసపోతాం. ఎప్పటికీ ఆరాధనలో స్తోత్రాలు చెల్లించేటప్పుడు చివరిలో ఏమంటున్నారు? ఈ మనవలన్నీ యేసునామాన్ని అడిగి వేడుకొలుస్తున్నాను. ఏం తెలుసు మనకు? ఏముంది అక్కడ? స్తుతులు, కృతజ్ఞతాస్తుతులని ఆయనకు మనం చెల్లించి, ప్రార్థన అనేది ఆయన దగ్గర నుండి అడిగి పొందేది. ఇక నేను 2 చెప్పాను, మిగతా 2 మీరు పూర్తి చేసుకోండి. యాచనలు అంటే ఏమిటో ఏమండి? యాచనలు అంటే చేసిన మేలు తలుచుకోవడం అంటే ఇక్కడ సంఘాలు నడిపి దెబ్బ కొడుతుంది. చేసిన మేలు
తలుసుకోవడం అంటండి. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పింది అదే కదా. అసలు యాచన అనే పదం ఏంటి? యాచించడం అంటే అడగడం అంటే. బెగ్గింగ్ అంటే బాగుంటుంది. మరి యాచించడం అంటే ప్రార్థన పద్ధతిలో అడిగే విధానము వేరు. సరే, నేను వాటి గురించి చెప్పాలని కాదు నా సందేశం. జ్ఞాపకానికి తెచ్చి వెళుతుంటే, ఎందుకంటే అప్పుడప్పుడు మనకు పాలిష్ అవసరం. ఎందుకంటే మనం దీనిలో తీసుకెళ్ళి దాంట్లో పెడతాం, దాంట్లో తీసుకెళ్ళి దీనిలో పెడతాం. ఏదైనా ఓట్లంటే కానీ అని అంటున్నారు. కుదరదు. బైబిల్ చెప్పేది అది వేరు, పౌలు చెప్పిన క్రమం వేరు. దేవుని దృష్టిలో ఇవి మంచివి. ముందు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, తర్వాత రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు. నేనంటాను ఇందులో మన గురించి ఏమన్నా మరి మనం మోకరిస్తే సార్ ఎవరి గురించి చేస్తాం? మన గురించి. నన్ను కాపాడు, మా ఆవిడ కాదు, మా పిల్లలు కాపాడు, మా పరిగొడ్డు కాదు. ఈ జాతరే కదా. దేవుని దృష్టికి మంచిదేదో అది లేదు, మన దృష్టికి ఏది అవసరమో అది చేస్తున్నాం, అదే పొరపాటు. ప్రార్థన ఫలించాలి అంటే మనకు మనం చేసుకోవడం ఏమండి అది కరెక్ట్ గా. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చదువు. నా మట్టుకు నేను, ఇదిగోండి సమూయేలు మాట్లాడుతున్నాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన, మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా చేసిన వాడు ప్రార్థన చేసిన వాడనగుదును. ఎవరి కోసం చేయకపోతే పాపం ఆ పద విన్నారా? పాపం చేసేవాడు. నా మట్టుకు నేను ప్రార్థన చేసుకోకపోతే అలా ఏమన్నాడు? చేయడం మానుట వలన ఎవరి కోసం? మీ నిమిత్తం. మీ నిమిత్తము ప్రార్థన చేయుట. మానుట వలన ఇప్పుడు ప్రార్థన మనకా ఇతరుల కోసమా? అంటే దాని అర్థం మనకు వద్దని కాదు. అక్కడ మన ప్రార్థనలో దేవుని దృష్టికి ఇష్టమైన పద్ధతి ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థించాలి, అంతే కదా. ఇప్పుడు వచ్చిన గొడవ మన ప్రార్థనలో మనం తప్పితే మనోడు తప్పితే ఎవరు ఉంటారండి. పిల్లలకు కూడా నేర్పిస్తా. మనం ఇళ్ళకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఉంటుంటారు. అంకుల్ వచ్చాడు ప్రార్థన చేయాలి, అంకుల్ అంటాడు ప్రార్థన చేసి అంటే ఆడేం చేస్తాడు? ఆయన తండ్రి చేసేయ, అమ్మను కాపాడు, నాన్న కాపాడు, అక్కను కాపాడు, ఆమె అంటాడు. అంటే వాడికి నేర్పిన ప్రార్థన ఏది? మనం అమ్మ నాన్న అక్క ఇయ్యేగా. వాడికి ఏమి తెలుసు? ఎందుకంటే మనకు వచ్చింది అదే కదా. కానీ సమూయేలు అంటాడు మీ నిమిత్తము ప్రార్థన చేయని యెడల నేను యెహోవా దృష్టికి పాపము చేసిన వాడనగుదును. అక్కడే 12వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 19వ వచనం చదవండి. 19వ వచనం. సమూయేలుతో ఎట్లనిరి, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. మా పాపములన్నిటిని మించిన కీడును మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా దాసులమైన మా కొరకు మీ దాసులమైన మా కొరకు మీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. మీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. ఏమంటే మన ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు మేము మరణము కాకుండానట్లు నీ దాసులమైన మా నిమిత్తము నీవు ప్రార్థన చేయండి. సమూయేలు ప్రార్థన చేస్తే వాళ్ళు చావకుండా తప్పింపబడతారు. చూసారండి, ఇతరుల కొరకు చేసే ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తిని మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, ఎవరి కోసం చేశాడండి? తన స్నేహితుల నిమిత్తం. వాస్తవానికి యోబు ఎవరి కోసం చేసుకోవాలి? ఎందుకంటే దెబ్బతిన్నవాడు, కష్టాలు కదండి. బాధల్లో ఉన్నవాడు ఆయన గురించి చేయాలి, ఆయన చేసుకోవాలి. కానీ ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా యెహోవా అతని క్షేమస్థితిని అతనికి దయచేసి
చేసిన ప్రార్థన ఎవరి కోసం చేస్తే ఎవరికి మీద వచ్చింది? స్నేహితులు కొరకు చేస్తే యోబు తన స్నేహితుల క్షేమం కోసం చేస్తే ఆ ప్రార్థన పవర్ ఎటు వచ్చింది? తనకు జ్ఞానం. దేవుడు యోగులకు క్షేమస్థితిని ఇచ్చాడంటే ప్రార్థన పద్ధతిని మనం గమనించాలి. ఎంతసేపు మన కోసం, మన కుటుంబం కోసం, మనోడ కోసం చేసుకుంటే ఈ పవర్ అంతా ఎడిపోతే, వాళ్ళకు పెట్టుబడి. ఈ పవర్ ఎవరికి పోతుంది? మనం కాదు, ఈ ప్రార్థన పవర్ అవసరం పోతుంది. అందుకే మన చుట్టూ ఉన్నవాడు బాగుపడతారు, మనం దెబ్బతింటాం. ఆరు పిల్లలు పాస్ అవుతుంటారు, ఆడు పొలాలు బాగుపడుతుంటాయి, వాడికి అనుకున్న ర్యాంకులు వస్తుంటాయి, మనకు మాత్రం రావు. మనం అంటాం దేవా ఏమి దివారాత్రులు నేను మా ఎవడో మోకాళ్ళ మీద ఉన్నాను, ఉపవాస ప్రార్థన చేసేవి, వాడు అసలు నిన్ను నమ్మలేదే, వాళ్ళు పిల్లలు డెవలప్ అవుతున్నారు, మా వాళ్ళే ఇట్లా అయ్యారు అని మనం కష్టపడతాం. కానీ రహస్యం ఎక్కడుంది? యోబు తన స్నేహితుల నిమిత్తము అంటే ఇతరుల కొరకు, అదే దేవుని దృష్టికి ఇష్టమైన ప్రార్థన ఏంటంటే ఇతరుల కొరకనే, రాజులైన అధికారులైన మనుషులందరి కొరకు. అది ఆయన దృష్టిలో ఇష్టమైనది. ప్రార్థన చేయమన్నాడు, నేను అడుగుతాను, దానికి ఒక సమయం ఉందా? ఇప్పుడే చేయొచ్చంటారే. పోనీ ఎంతసేపు చేయాలని ఒక నియమం ఉందా? అది కూడా లేదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు? లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. నిత్యము ప్రార్థన చేయుచున్నారు. ఎప్పుడెప్పుడండి? నిత్యము ప్రార్థన ఒక టైం లేదు, నిత్యము చేయాలి. అవకాశం దొరికినప్పుడల్లా విసుకోకుండా. అందుకే దేవుని దృష్టికి ఇష్టమైనది రెండవ కార్యం ఏంటంటే ప్రార్థన. మూడవ మాట కూడా నేను మీ జ్ఞాపకానికి తెస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి జరగకూడదే యాకోబు ఏం రాశాడు? ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. మిమ్మును మీరు తగ్గించుకొనుడి. మూడవది దేవుని దృష్టి. దేవుని పిల్లలమైన మనం ప్రభు దృష్టికి ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. మిమ్మును మీరంటే ఎవరికి వారే తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను అడుగుతాను, మనం తగ్గించుకుంటున్నామా పెంచుకుంటున్నాం? ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. ఇప్పుడు తగ్గింపు తక్కువైంది, పవర్ పెరుగుతుంది. ఎవరికంటే ఎవరు తక్కువ? కనుక ముందు చూసి మాట్లాడి ఏమనుకుంటున్నాం అంటున్నారు. విశ్వాసుల మాటలు మరీ ఘోరంగా ఉన్నాయండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోవాలి. ఒకరు తగ్గించడం కాదు, మనకు మనమే తగ్గించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దీన మనస్కులై ఉండుడి. ఏ మనస్కులండి? దీన మనస్కులై. తగిన సమయమందు ప్రభు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండు. ఎవరి దీన మనస్కులై ఉండు అని చదువుతున్నాం, కానీ మనలో అది ఉందా? దీన మనస్సు ఉందంటారా? మాట్లాడేవాడికి లేదు, వాక్ చేసేవాడికి లేదు, ప్రార్థించేవాడికి లేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరికి వారు ఎవరుకుంటారంటే మనం ఇచ్చినవాడు ఎవరు ఉన్నారు? లైన్ మీద తెచ్చమని తిరగొడతా ఉంటుంది. ఏమి తిరగొట్టవో ఏంటో నాకు అర్థం కాదు. దీన మనస్కులై ఉండుడి అని ప్రభు చెబుతుంటే దేంట్లో తక్కువ అంటే ప్రభువు మిమ్మల్ని హెచ్చించులావు. ఎందుకంటే ప్రతివాని విషయంలో దేవుడు ఒక టయాన్ని పెట్టుకుని ఉంటాడు. ఎప్పుడు ఆ వ్యక్తిని హెచ్చించాలనేది దేవుడి చేతిలో ఉంటుంది. కానీ మనము దాన్ని అంగీకరించకుండా ఎంతకాలం నుంచి వస్తున్నాను తెలుసా? మందిరానికి ఎన్నేళ్ళ నుంచి వస్తున్నాను తెలుసా? ఇంకెంతకాలం కూర్చోమంటాను. ఇక్కడ ఉరుగుతుంది.
ఇక్కడ పొంగుతుంది. పొంగినా పోయినా పోతే ప్రమాదం. ఎంతకాలము దేవుడు నీకు అణిగి మరీ ఉండమంటాడో అంతకాలం ఉండాల్సిందే. అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కానీ ఆయన హెచ్చించకుండా మనం చేస్తే ఎవరు కింద పడరు, తల కిందలు అవుతాడు. ఆయన లేకుండా మనం వేస్తే ఇంకా పనికొస్తామండి. ఇప్పుడు కొంతమంది నాకు తెలుసు, అస్సలు నన్ను మొదలండి లైన్ మీద అన్నారు. ఇప్పుడు మనుషులు అడ్డొచ్చు లైన్ లో. ఎందుకంటే వారు చెప్పడానికే సిద్ధపడ్డారు కానీ భక్తి జీవితం అలవాటు చేసుకోలేదు, వారు తగ్గింపులేదు. దేవుడు గర్విష్ఠులు వాడుకోడండి. మరొక వాడికి జ్ఞాపకాలను తెస్తా. మహాభక్తుడైనా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాంటి వాడు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదువుదామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నా, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. యోహాను భాషలు నేను మారు మనస్సు నిమిత్తం నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటకైనను ఎక్కడికి తెగించుకోవడం ముందు మాట్లాడేవాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఇవాళ మనం అనుకున్నాం బోధకులు ఉన్నారు. బోధకులు ఇంకో బోధకులు ఒప్పుకుంటాడు. నా వెనక వచ్చే ఆయన నాకంటే శక్తిమంతుడు, పవర్ఫుల్ గా మాట్లాడతాడు అంటాడా ముందున్న బోధకుడు. ఒకవేళ ఎవరన్నా ఏమిటి మీతో పాటు పలానా ఆయన వేసేవాడి ఆయన ఏమన్నా వేసే ముందు అడగొద్దంటే మాలండి కుటుంబ ప్రార్థనకే పనికిరాడేది మీరు సమాధానం అదే మానాలు. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నేను వంగి ఆయన చెప్పులు మోయిటకైను నేను పాత్రుడను. వాస్తవానికి ఆయన అంటాడు దీని గురించి. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు కొట్టలేదు కొట్టుడాడు. ఏమున్నాయండి అలా సంపాదించారు. నేను ఆయన చెప్పులు మోయడానికి పాత్రుడి కాదు అంటాడు. అంతేనా అండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరు హెచ్చాలి? ప్రభు. ప్రభు హెచ్చాలి, నేను తగ్గాలి. నేనంట. ఈ అనుభవం మనలో ఎప్పుడు వస్తుంది? వస్తే మనం గొప్పడు కన్నా వస్తే మనం చాలా గొప్ప సేవకులు అయినట్టే, కందరం అయినట్టే. దేవుడు అందుకే ఈ మాటలో రాయించాడు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనంలో దావీదు భాషను మనం చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చుచున్నాడు, ఏ పాటి వాణిని తరుముచు ఉన్నాడు, చచ్చిన కుక్కను కదా, అగండి బిందులల్లిని కదా. అంటే దావీదు ఎంతగా తగ్గించుకున్నాడండి. సౌలు దావీదును తరుగుతున్నప్పుడు ఎవరు రావాడు పొదుగోకుల మీదకి వస్తున్నాడు, ఒక సూపు కొడుతాను అన్నాడు దావీదు. గొల్యాతుని తెరగొట్టారు ఈడంతా అన్నాడా? చచ్చిన కుక్క వంటి వాడు మిన్నల్ని నేను నా మీదగా ఇశ్రాయేలు రాజు చేయలేదు. ఎంత తగ్గించుకున్నాడు. అందుకే గొప్ప భక్తులయ్యారు వారు. ఎన్ని మాటలు ఎందుకండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే
మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఎంత తగ్గించుకున్నారు? క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును, అదిగోండి ముందు మనసుతో ప్రారంభించాడు పౌలు గారు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు కలిగి ఉండు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనగా మనుషుల పోలికగా పుట్టి దేవుని స్వరూపంగా ఈంది, దేవునితో సమానంతో ఈంది. అక్కడి నుంచి ఎంత తగ్గించుకున్నాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం, మనుషుల్లో కూడా దాసుని స్వరూపాన్ని ధరించాడు. తానే రిక్తునిగా చేసుకున్నాడు, తానే రిక్తునంటే వట్టివాడిగా చేసుకున్నాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపనే పదం చూడండి. అందుకే మనసుతో ప్రారంభించాడు, మరణంతో ముగించాడు. ఎంత తగ్గింపు యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఉందో పౌలు భక్తులు చెబుతూ ఉన్నాడు. సరే, మనవుడి దేవుని దృష్టికి విలువైనది, మంచిది. మూడో అంశాన్ని జ్ఞాపకానికి చేస్తాను. 3, 4 గుర్తుందండి. 4 చూసారు ఎంత బాగా కరెక్ట్ గా ఉన్నారు మీరు. ఎందుకంటే కళాలు ఆడుతున్నాయి, పుస్తకాల మీద కనుక నంబర్లు ఉన్నాయి కదండి. మంచిది, దేవుని స్తోత్రం. 4వ అంశం తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనవళ్ళు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి భక్తిని కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యోపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. 4వది దేవుని దృష్టికి అనుకూలమైనది ఏది అంటే, మొదట ఇంటి వారి ఎడల భక్తిని కనపరచాలి. మన భక్తి బజార్లోనే, ఇంట్లో బజార్లో ఎదిగిపోతుంది మన భక్తి. ఇంట్లో సంగతి ఏది? దేవుని దృష్టిలో అది విలువైంది ఏంటంటే ఇంటి వారి ఎడల భక్తి. అది ఆమె నమ్మరు, పిల్లలు నమ్మరు. అయితే ఏమంటారు? ఆమె అడగండి, ఏమంటారు? నమ్మాడుగా అడగనే అంటదా? అంటే ఇంట్లో మన భక్తి చెల్లట్లా, పిల్లలు మారుతున్నారా? మనం ఏమంటాడు? నన్ను కొట్టుకున్నా దేవుడు ఆడు కూడా కొట్టుకుంటాడు. అది అదే పని, కొట్టుకునే దేవుడు. ఏదో దేవుడు కనుక వలేసి బిల్లింగ్ పట్టుకున్న వాడు మాట్లాడుతున్నారు. దేవుడు పట్టుకోవాలంటే వారిని దేవుడి మార్గంలో నడిపించాలా. నువ్వు అసలు ప్రార్థనకే నీ పిల్లలు లేవు కదా, వాళ్ళకి అలవాటు చేయవు కదా. ప్రార్థన చేస్తాను అన్న ఇంట్లో పట్టుకుంటాడు, తగిన సమయంలో పట్టుకుంటాడు, తగిన సమయంలో ఈ లోపలి అయిపోతే ఏం చేస్తా? మొదట మీ ఇంటి వారి ఎడల భక్తి. వాడు చాలా మంది ఏమంటారంటే, ఆ ప్రాంతంలో సేవ చేసి వచ్చాం, ఈ ప్రాంతంలో సేవ చేసి తెరపట్టడం చెల్లాలంటారు. నేను ఎప్పుడు అంటే బాధ కాదు, ఉన్నమాట ఎప్పుడు అంటారంటే, ముందు నీ ఇల్లు సంగతి ఏమిటి, నీ ఊరు సంగతి ఏమిటి? దేవుడు నీకు కర్నూలు జిల్లా సంగతి అడుగుతాడా? కర్నూలు జిల్లా సంగతి అడుగుతాడా? ఎవడే మరి నీ ఇంటి జిల్లా, నీ ఊరు సంగతి ఏంటి? అసలు ముందు నీ ఇంటి సంగతి, ఇంటి వారి ఎడల అంతే. మా నాన్న బాధపడలేవాడు, ఎందుకంటే చాలా దుర్మార్గుడి. ఆయన మంచి బాధకుడుగా దేవుడిని తిరుగుతుండేవాడు. నేనేమో దుర్మార్గుడుగా ఈ డ్రామాలు, ఆర్కెస్ట్రాలు, వేసాలు అన్నింటిలో ఉండేవాడిని. ఒక దినాన్ని కడుపు పండింది. ఆయన పడతాడు, తిడతాడు, నెట్టేస్తాడు అన్నీ అవుతాయి అనుకోండి. ఆయన అనేవాడు, రే దుర్మార్గుడా, ఎంతగా నీవు పోడైపోయి భ్రష్టుడిగా తిరుగుతుంటే నేను పోయి ఎవరికి వాక్యం చెప్పేది రా, లక్షణం పొందమని ఎవడైనా నీ కొడుకు చెప్పుకో అంటే ఏమవ్వాలి రా నేను అని ఆయన కృతజ్ఞించు.
ఎవరెట్టకపోతే నాకైతే నేను సేవ చేసుకుంటాను, నేను ఫోన్ చేసుకుంటాను, నేను తిరుగుతానంటే దేవుని దృష్టిలో అది దేవునికి ఇష్టమైనది కాదు సుమ. ఔషధం తెచ్చుకోవాలి. 101వ కీర్తన 2వ వచనం చూడండి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. విన్నారండి, దావీదంటాడు, దేవా నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను. సాక్షుడు, ఇది దేవుడికి ఇష్టమైంది. మరొక అంశాన్ని నేను ఈ సందర్భంగా జ్ఞాపకానికి తెస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుకుని వారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులను గాను, ఆయన దృష్టికి నిష్కలంకులు గాను, నిందారహితులు గాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. యేసు క్రీస్తు ప్రభువారు రాబోతున్నారు. ఆ 2వ రాకడ సమయంలో ఆయన బిడ్డలమైన మనము ఎత్తబడే సమయంలో ఎలా ఉండాలి అంటున్నాడు? నిష్కలంకులు గాను నిందారహితులుగా ఆయన దృష్టికి. ఏమండి, ఆయన వస్తాడు మనం వెళ్తాం, ఆయన వస్తాడు మనం ఎత్తబడతాం. ఈ మాటలు మార ఎత్తబడతావు కానీ డాగులతోనే ఎత్తబడతావా? ఎత్తబడతావు కానీ సరి చేసుకోలేని స్థితిలోనే ఎత్తబడితే ఆయన నిన్ను ఆనందిస్తాడు, అక్కడ ఆహ్వానిస్తాడు అనుకుంటున్నావా? నిష్కలంకులుగా నిందారహితులుగా ఉండాలి. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైనని రాయబడి ఉన్నది. దేవుడు కోరేది, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతాం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం నుండి. వారిని పిలిచి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూసి దేవుని మాట వినుట కంటే ఈ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని దృష్టికి న్యాయమా? అంశం వచ్చింది ఇక్కడ. ఏంటి మన మాట? దేవుని దృష్టి. ఇక్కడ మీరు స్వార్థ చెప్పడానికి లేదు అని దేవుని దాసులను ఆటంకపరుస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారండి? నీ మాట వినుట కంటే చెప్పండి, దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి ఎవరి మాట వినాలి? దేవుని. అంటే ఈ లోకంలో ఎవరికి భయపడవలసిన పని లేదు. స్వార్థ విషయం, స్వార్థ ప్రకటన విషయంలో ఎవరి దేవునికి భయపడాలి కానీ మనుషులకు కాదు. వాసుదేవ గారు బెంగళూరులో ఆయన స్వార్థ వీధులలో ప్రకటిస్తున్నప్పుడు ఆయనతో పాటు బ్రదర్స్ కూడా ఉన్నారట. కొంతమంది చాటకం చేశారా, ఎవరు అసలు లేరు, ఇక్కడ స్వార్థ ప్రకటించడానికి వీలేదు, వెళ్ళిపోండి అన్నారు. వాసుదేవ గారు అన్నారు, అయ్యా ప్రకటించమని ఒక ఆయన మమ్మల్ని పంపించారు, మీరేమో ప్రకటించొద్దని అంటున్నారు. అయితే మమ్మల్ని పంపిన ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడని వాక్యం తీసి, ఎవరు మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటారో అక్కడ వారి దగ్గర మీ పాదముల ధూళి దులిపి రండి అన్నాడు. ఈ మాట ఒక చదువు అన్నాడు.
అది చదివితే ఏముంది, ఆటకు వచ్చిన వారి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఈ పాలవడం దూరిని దులిపి ఉందని చదివారు కదా. మేము దులిపి మా పాలు తోడింది ఎక్కడి నుంచి పెడతాము అన్నాడు. వాళ్ళు అన్నాడు ఎవడే అలాగే చెప్పుకోండి సువారు, మీరు ఆ పని చెప్పాలి, మీరు చెప్పు శాస్త్రాల అనుభవాలు ఏంటి కూడా. దేవుని పిల్లలమైన మనం కూడా అనుసులకు భయపడటం కాదు, దేవునికి మన సోదరుడు కొంతమంది తెలంగాణ సేవకుడు, అది భయంకరమైన ప్రాంతం, తీవ్రంగా అటాక్ చేసేవారు, చంపేస్తారు ఎక్కడి నుంచి వెళ్ళకపోతే. ఇది ఇప్పుడు నేను గొడవ జరుగుతుంది, ఎందుకంటే మనోడు మాట్లాడితే ఉంటారు. ఆర్టికల్ 25 ఉంది కదా, రాజ్యాంగం చెప్పింది కదా, ఈ పిచ్చి మాటలను పక్కన పెట్టాలి. ఎదురు తిరిగే వాడికి ఆర్టికల్ 25 వరకు వచ్చిందా, రాజ్యాంగం వరకు వచ్చిందా, వాడికి తెలియదు కాదు, వ్యతిరేకుడు అంతే. ఇప్పుడు ఆ వాదన జరుగుతుంటే మన సేవకుడు ఒక ఆయన అన్నాడు, అయ్యా గొడవద్దు. ఒక ఆయనేమో మమ్మల్ని పంపించాడు ఇక్కడికి వెళ్ళి చెప్పమని, వస్తే మీరేమో చెప్పడానికి వీలు లేదు అంటున్నారు. ఒక్క మాట గొడవద్దు, మేము వెళ్ళిపోతాం, కానీ ఇప్పుడు మమ్మల్ని పంపించిన ఆయనకి మేము వెళ్ళిపోమంటున్నారని చెప్పాలి అండి. తమరి పేరే ఉంటుంది, మీరు మాట్లాడుతున్నారు కదా, మీ పేరు నా పేరు కాదు సార్, ఆయనకి చెప్పాలి. ఆయన వద్దంటున్నాడు, మేము వెళ్తున్నాం స్వామి గారు, ఆయనకి చెప్పాలంటే మీ పేరు చెప్తే ఇక్కడే ప్రార్థన చేసి మేము వెళ్తాము. సరే పేరు లేదు, ప్రార్థన లేదు, చేసుకునే. ఎందుకంటే మాట్లాడవలసిన రీతిలో మాట్లాడితే వాళ్ళు భయపడతారు. మనం అట్లా కాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా, ఈ రాజ్యాంగంలో పోతే అంబేద్కర్ మాకు ఇచ్చిన హక్కు ఇచ్చి మాట్లాడతాం. అంబేద్కర్ గారు ప్రభు ఇచ్చిన హక్కు మనకు, మనుషులకు భయపడటం కాదు, అసలు ఆయన మాటలు మనం ఆలకించి ఆయన భయపడి పరిచర్య చేయాలి. ఇది దేవుని దృష్టికి ఇవ్వమైనది. నేను ఎక్కువసేపు చెప్పాలంటే నా దగ్గర దృష్టిలు చాలా ఉన్నాయి, అది న్యాయం కాదు. మనం తొందరగా ఎక్కువ వచ్చి ముగించుకోవాలి కనుక ఇప్పటికి ఏది మాటలు చెప్పారో మీకు గుర్తుందండి. ఇది దృష్టిలో రాసుకోవడం తప్పని ఉండాలి, చెప్పడం తప్పని ఉండాలి. ఎన్ని దృష్టికి చెప్పాను, రక్షణ, ప్రార్థన, తగ్గింపు, భక్తిని కనపరుచుట, ఇంటి వారికి ఉండాలి, నిందారహితంగా. చివరగా 6 వచ్చినాయి. సంపూర్ణ సంఖ్య కాదు, 7 అంటే సంపూర్ణ సంఖ్య అవుతుంది. కానీ అది ఇంకా మిగతా మ్యాటర్ అంతా లేడీస్ కి సంబంధించిన అలంకారాలకి సంబంధించిన మాట్లాడి ఆ పేరు పత్రికలో ఇక్కడ మరి సహోదరులు ఇద్దరు కూడా ఉన్నారు, వాడు కూడా అలంకారం చేసుకునేవాడుగా కనపడుతుంది. అందుచేత ఇంకా పాయింట్ చెప్పి మీరేమనుకుంటారంటే మేము ఎట్లా కనపడుతున్నాం.